విజయనగరం జిల్లా సాలూరులో ప్రపంచాన్ని రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించడం కోసం మరియు విదేశాల నుంచి వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకు ఓఎన్డి రామ్మోహన్ ఎస్ఏ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. సాలూరు సర్కిల్లో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా మన సర్వైలెన్స్ ఉందా లేదా, మెడికల్ టీమ్స్ అనేవి విజిట్ చేస్తున్నాయా లేదా, అలాగే మన వాలంటీర్స్, అలాగే ఆరోగ్య మిత్రులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వాళ్ళు విజిట్ చేస్తున్నారా లేదా, పోలీస్ సర్వైలెన్స్ ఎన్నిసార్లు ఉంది, వాళ్ళు ఏ డేట్ని వచ్చారు, ఈ వివరాలన్నీ ర్యాండమ్ చెక్ చేయడానికి అనేది ఇక్కడ రావటం జరిగింది. అన్నీ మా వాళ్ళు ఉన్న ఈ సాలూరు టౌన్లో 18 మంది విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ నైబర్స్కి అందరికి కూడా ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటికి నోటీస్ పెట్టాము. అలాగే వాళ్ళని ట్రాక్ చేయడానికి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ లింక్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు, ఎప్పుడొచ్చారు, ఏ దేశం నుండి వచ్చారు, పాస్పోర్ట్ నెంబరు, ఈ వివరాలన్నీ అందులో వాళ్ళు నమోదు చేస్తే వాళ్ళ ఇంటి నుండి కనుక బయటికి కనుక వస్తే వెంటనే మనకి వాళ్ళ లొకేషన్ తెలిసి మనకి పాపప్ అవుద్ది. దానివల్ల వాళ్ళ మీద గట్టి నిఘా అనేది ఉంచడం జరుగుతుంది. మనం దేశం మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలందరూ ఇప్పుడు సహకరిస్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 14వ తేదీ వరకు, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ హోమ్ ఐసోలేషను, సోషల్ డిస్టెన్సు, పర్సనల్ హైజీను ఇవి పాటించగలిగితే తప్పకుండా మనం కరోనా మహమ్మారి మీద తప్పకుండా విజయం సాధించగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ సాలూరు టౌన్లో ఏ రకంగా పరిస్థితి ఉంది అని ఈరోజు తెలుసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది.